నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ ఇంటికి దీపం ఇల్లాలే. రచించిన వారు జీడిగుంట శ్రీనివాసరావు గారు. ఒరే రాంబాబు, మీ ఇంటికి మన పాత స్నేహితులం 10 మంది వస్తున్నాం. ఇంకో గంటలో మీ ఇంటికి చేరుకుంటాం. నువ్వు కొద్దిగా లొకేషన్ పెడతావు బాబు. మీ ఊరు అంత పెద్దగా ఉంది అన్నాడు లోకేష్. ఏమిటి అంత సడన్ గా వస్తున్నారు? ఏమైనా విశేషం ఉందా అని అడిగాడు రాంబాబు. మాకు హైదరాబాద్ మొత్తం తిరిగి ఏ హోటల్ కనిపిస్తే ఆ హోటల్లో తిని సినిమాలు చూసి వారం రోజులు సరదాగా గడపాలని అనుకున్నాం. నీకు తెలుసుగా మా చేతిలో అంత సొమ్ము ఉండదని. అందుకే నీ సహాయంతో ఎంజాయ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇంతకీ మా చెల్లెలు ఎలా ఉంది అన్నాడు లోకేష్. మీ చెల్లెమ్మ బాగానే ఉంది, కానీ మేం టూర్కి వెళ్దాం అనుకున్నాం. పోనీ మీ ప్రోగ్రాం వచ్చే జన్మకి పోస్ట్ పోన్ చేసుకోకూడదు అన్నాడు రాంబాబు. అంటే మమ్మల్ని రావద్దు అని చెప్పడమేగా, మాకు సిగ్గులేదా వద్దన్నా రావడానికి? అయితే ఆల్రెడీ బయలుదేరిపోయాం. ఇది నీకు తప్పదు. మా చెల్లెమ్మ వండనక్కర్లేదు. మనం హాయిగా బయట హోటల్లో తిందాం. నువ్వు వంకలు పెట్టక మీ ఆవిడకు చెప్పు అన్నాడు లోకేష్. ఎవరు ఫోన్ అంది రాంబాబు భార్య తాయారు. నాతో పాటు చదువుకున్న స్నేహితులు మా ఊరి నుండి ఫోన్ చేశారు అన్నాడు. మీరు ఏం చదివారని? మీతో చదివిన వాళ్ళు ఉన్నారా? 10th క్లాస్ చదివి ఇనుము అమ్మే బిజినెస్ చేస్తున్నారు. ఇంతటి దానికి మీతో చదివిన స్నేహితులే కూడానా అంది తాయారు. నేను మెడిసిన్ చదువుదామనుకున్నాను. నేను కాలేజీ చదువులు చదివితే నీ తెంగరి మొహం చూసి పెళ్లి చేసుకోను అని మీ నాన్న తన బిజినెస్ లో నన్ను పార్ట్నర్ గా చేర్చుకుని నిన్ను అంటగట్టాడు అన్నాడు కోపంగా రాంబాబు. అబ్బో, 10th ఫీజు కట్టడానికి మీ నాన్న దగ్గర డబ్బులు లేవు, ఇంకా మెడిసిన్ చదివేటట అంది మొహం ఇంకా తింగరిగా పెట్టి. చూడు, వాళ్ళు వారం రోజులు ఉండి వెళ్లిపోతారు. నువ్వు అనవసరంగా గొడవలు చెయ్యకు. చక్కగా 4 రకాల వంటలు చేసి పెట్టు. దాంతో వారం అనుకున్న వాళ్ళు 2-3 రోజుల్లో వాళ్ళు వెళ్లిపోతారు. ఆ తర్వాత మనమిద్దరం పోటాడుకోవచ్చు. నా కోసం కొద్దిగా మర్యాదగా ఉండి వాళ్ల ముందు పరువు దక్కించు. రోజు నీళ్లచారు, రుచి పచి లేని కూర వండకు అని వేడుకున్నాడు రాంబాబు తన పెళ్లాన్ని. ఎందుకు ఈ దొంగ వినయం? తిడుతూ రిక్వెస్ట్ అంటారు. మీ విషయం, మీ స్నేహితుల విషయం నాకు తెలియదు. హోటల్కి తీసుకెళ్లి తినిపించండి అంది కోపంగా. చచ్చాంరా నాయనా, ఇది మొండికేస్తుంది. వాళ్ళు ఇంకో గంటలో వచ్చేస్తారు. ఇక్కడ నేను పెద్ద వ్యాపారవేత్త అని వస్తున్నారు. చివరికి ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ కూడా ఇవ్వలేనా? ఎలా అనుకుంటూ బెడ్రూంలోకి వెళ్లాడు. అక్కడ దృశ్యం చూసి సిగ్గుపడ్డాడు. తాను ఎంత పొరపాటు చేశానో అనుకున్నాడు. భార్య అద్దంలో చూసుకుంటూ ఏడుస్తోంది. ఛీ, నువ్వు నేను అన్న మాటలు సీరియస్ గా తీసుకున్నావా? చూడు, నువ్వు అందంగా ఉండబట్టే నిన్ను నేను చేసుకున్నాను. ఏదో సరదాకి అన్నాను. నిన్ను ఉక్రోషంతో ఉండేలా చేస్తే ఎలా ఉంటుంది అంటూ భార్యని దగ్గరకు తీసుకుంటూ అన్నాడు. మీరు నాకు ఏం చెప్పినా నేను నమ్మను. నా నుంచి మీరు ఏ కోపరేషన్ ఆశించవద్దు అంది భార్య కోపంగా. ఇంతలో బయట కారు హారన్ వినిపించడంతో బాబోయ్, మా వాళ్ళు వచ్చేశారేమో అనుకుంటూ బయటకు వెళ్లాడు. ఏరా, మా అంతటా మేమే రావాల్సిందేగా, నువ్వొక్కసారైనా రా అని పిలవవా అంటూ లోకేష్ మిగతా గ్యాంగ్ పెట్టెలు పట్టుకుని చనువుగా లోపలికి వచ్చేసి, ఏది మా చెల్లెమ్మ? నీ మీద ఆవిడికి చాలా చెప్పాలి అన్నాడు. ఇప్పటికే చస్తున్నాను. ఇంకా మా సంసారంలో నువ్వు ఏం నిప్పులు పోస్తావులే అనుకున్నాడు రాంబాబు మనసులో. రండి అన్నయ్యలు, నాకు ఇంతమంది అన్నయ్యలు ఉన్నట్లు మీ స్నేహితుడు ఒక్కసారి కూడా చెప్పలేదు అంటూ లోపలికి ఆహ్వానం పలుకుతున్న భార్య తాయార్ను చూసి ఆశ్చర్యపోయాడు రాంబాబు. 5 నిమిషాల క్రితం ఏడుస్తూ ఉన్న ఆవిడ ఇప్పుడు ఇలా నవ్వుతూ తన స్నేహితుని పలకరించడం చూసి, ఓహో, ఈ నటన ఒక్క ఆడవాళ్లకే స్వంతం అనుకున్నాడు రాంబాబు. రోజు కొత్త కొత్త వంటలు చేసి అదరగొట్టేసింది తాయారు. ఉదయం టిఫిన్ తిని స్నేహితుల్ని వెంటేసుకుని హైదరాబాద్ చూడాల్సిన వింతలు చూసి లంచ్కి ఇంటికి చేరుకుని భోజనం చేసి హాయిగా గెస్ట్ హౌస్ లో కబుర్లు చెప్పుకుంటూ వారం రోజులు అలా గడిపేశారు రాంబాబు స్నేహితులు. ఈసారి వచ్చేటప్పుడు మా వదినల్ని కూడా తీసుకురండి అన్నయ్యలు, వాళ్ళకి కూడా హైదరాబాద్ మొత్తం నేను చూపిస్తాను అంది తాయారు రాంబాబు స్నేహితులతో. చెల్లెమ్మ, మా రాంబాబు అదృష్టవంతుడు. నీలాంటి భార్య దొరకడం పెద్ద వరం. మా అందరికీ ఏ లోటు లేకుండా నవకాయ పిండి వంటలు చేసి ఆదరించావు. అదే మా వదినలు అయితే సొంత అత్తామామలకే రానివ్వడం లేదు. ఇక భర్త వైపు స్నేహితుల్ని రాణిస్తారా? మా రాంబాబుకి పట్టిన అదృష్టం నువ్వే అంటూ తెగ పొగిడేశారు రాంబాబు స్నేహితులు. నాదేముంది అన్నయ్య గారు, అంతా మా వారి కృషి. వారంతా మంచివాళ్లే కాబట్టి మీలాంటి మంచి స్నేహితులు ఉన్నారు. కొంతమంది స్నేహితులు వచ్చారు అంటే తాగడం, తందనాలు ఆడడం చేసేవాళ్లు. కానీ మీరు అందరూ ఎంతో బుద్ధిమంతులుగా ఉన్నారు అంది తాయారు. స్నేహితుల్ని ట్రైన్ ఎక్కించి ఇంటికి వచ్చిన రాంబాబు అదే రోజున నగల షాపుకు వెళ్లి మంచి గోల్డ్ నెక్లెస్ కొనుక్కొని భార్య దగ్గరికి తీసుకుని, థ్యాంక్స్ తాయారు, పరువు దక్కించావు. నీకు ఇన్ని రకాల వంటలు వచ్చునని చెప్పలేదు, చెయ్యలేదు.
ఏమైనా ఇంటికి దీపం ఇల్లాలే అంటూ ఆమె మెడలో ఆ నెక్లెస్ వేశాడు. వంటలు చేయడం రాక కాదు, ఇప్పటికే ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉన్నారు. మీ ఆరోగ్యం నాకు మహాభాగ్యం అంది తాయారు భర్త వైపు ప్రేమగా చూస్తూ. భర్త పరువు కాపాడాలి అన్నా చెడగొట్టాలి అన్నా ఆ ఇంటి ఇల్లాలే. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మరో